గోకరకొండ సాయిబాబా దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన జైలు గోడల మధ్య మగ్గిపోయారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గోకరకొండ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, విద్యావేత్త, రచయిత, ఉద్యమకారుడు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన జైలు గోడల మధ్య మగ్గిపోయారు. ఆయనను జైలు జీవితం ఏమీ చేయలేకపోయింది, కానీ అనారోగ్యం మాత్రం మన నుంచి దూరం చేసింది. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ సాయిబాబా గారి కూతురు మంజీరా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మంజీరా. నమస్తే. హౌ ఆర్ యు? ఐఎమ్ ఓకే. ఈ రోజు కాస్త నా హెల్త్ బాగాలేదు, కాస్త స్లైట్ ఫీవర్ వచ్చింది, బట్ అదర్వైజ్ ఐఎమ్ ఫైన్. అయినా సరే నేను చెప్పిన టైంకి మీరు వచ్చేసారు, చాలా థ్యాంక్స్. నో 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 థ్యాంక్స్ టు యూ ఆల్సో ఫర్ మీరు ఇక్కడ ఇన్వైట్ చేశారు. మా డాడ్ గురించి మీరు ఇంట్రెస్ట్ చూపించి మీరు కవర్ చేస్తున్నారు. ఇట్లాంటి జర్నలిజం చాలా ఇంపార్టెంట్. నిజంగా, ఎందుకంటే నాన్నగారి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. మీ ద్వారా వాటిని నేను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ఇంటర్వ్యూ అడిగాను. మీకు హెల్త్ బాగాలేకపోయినా వచ్చారు. మళ్ళొకసారి థ్యాంక్స్. నో నో ఇట్లాంటి విషయాలకి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. నాన్నగారి గురించి చెప్పడానికి నేను ఎప్పుడూ రెడీ. మీరు ఈ రోజు పిలవండి, రేపు పిలవండి, నేను ఎప్పుడు వస్తాను. మంజీరా ఏం చదువుకుంటున్నారు? నేను ఇప్పుడు పిహెచ్డి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లిటరేచర్లో చేస్తున్నాను. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్లోంచి. చదువులో మాత్రం నాన్నగారి రూట్ లోనే వెళ్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ప్యాషన్. నేను చిన్నప్పుడు పెరిగాను కదా, మా ఇంట్లో ఒక 100 పుస్తకాలు, దానికంటే 1000 పుస్తకాలు అట్లా ఉండేవి. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను కూడా బుక్స్ చదివేదాన్ని. నాన్న చదివే నోవెల్స్ కష్టం ఉన్నా కూడా చదవడానికి ట్రై చేసేదాన్ని. చిన్న పిల్లల నోవెల్స్ అన్నీ చదివేదాన్ని. కాబట్టి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ప్యాషన్ అది. సో నేను 12th చేసాక ఇంకా నాన్న ఫుడ్ స్టెప్స్ అన్నట్లా అనుకోలేదు నేను, కానీ నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్తో అని నేను వెళ్ళాను. ఇంకా ఆ టైంలో నాన్న కూడా నాకు గైడ్ చేయడానికి లేడు. కాబట్టి నేను ఈ డెసిజన్ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంటానని నాన్నకి చెప్పాక, అప్పుడు నాన్న ఫస్ట్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. చాలా షాక్, ఇంకా సర్ప్రైజ్ అయ్యాడు. కానీ లైక్ మన కామన్ ఇంట్రెస్ట్తో ఇదే పాత్లో వెళ్తున్నానని అనుకోవచ్చు. మంజీరా, అందరింట్లో పండుగ చేసుకుంటున్నారు, విజయదశమి, దసరా. అదే రోజు అక్టోబర్ 12న నాన్నగారు పోయారు. ఆ రోజు చాలా బాధాకరమైన రోజు. అయినా ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుందామా? గుర్తు చేసుకోవచ్చు. యాక్చువల్గా నాన్నకి గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ జరగాలి. ఒక 8 years ముందే మేము నాన్న బెయిల్లో బయటకు వచ్చాడు జైలు నుంచి. అప్పుడే డాక్టర్స్ చెప్పారు గ్యాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉంది, స్టోన్స్ ఉన్నాయి గ్యాల్ బ్లాడర్లో, మేము ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో ఇది యాక్చువల్గా 2017లో కన్విక్షన్ జడ్జ్మెంట్ అయ్యకంటే ముందు నాన్న బెయిల్ మీద ఉన్నాడు బయట. ఫిబ్రవరిలో డాక్టర్స్ చెప్పారు 1 monthలో మేము స్కెడ్యూల్ చేస్తాము గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ మీకు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. అది 0.5% ఫెటాలిటీ రేట్ కూడా ఉండదు. అందరూ నాన్న ఫ్రెండ్స్ కూడా చేయించుకున్న ఆపరేషన్ ఇది. కానీ మార్చ్ 2017లో నాన్న కన్విక్ట్ అయ్యాడు. కన్విక్ట్ అయ్యకంటే ముందే ఆపరేషన్ చేసుకుని వెళ్ళమని మేము అన్నాము. నాన్న ఏమవుతుందో తెలియదు కదా, చేసుకో అంటే, మీరెందుకు వరి అవుతున్నారు, అసలు ఈ కేసులో ఎవిడెన్సే లేదు, నేను వచ్చాక చేసుకుంటాను, ఇప్పుడు హియరింగ్ అటెండ్ అవ్వాలి, ఫైనల్ హియరింగ్, అదే అందరికంటే ఇంపార్టెంట్ అని నాన్న అప్పుడు గడ్చిరోలి, నాగ్పూర్ కూడా కాదు అది, గడ్చిరోలి డిస్ట్రిక్ట్లో అహేరి అనే టౌన్, అక్కడ దాకా వెళ్ళారు నాన్న. ఎంత కాన్ఫిడెన్స్తో వెళ్ళాడంటే నాన్న, ఈ కేసులో అసలు ఎవిడెన్సే లేదు, ఇంత ముక్క ఎవిడెన్స్ లేదు, నన్ను ఎట్లా కన్విక్ట్ చేస్తారు, ఇక ఒక రోజు వెళ్ళి అక్కడ వాపస్ నేను వచ్చేస్తాను, వచ్చేసాక నా హెల్త్ పట్టించుకుంటానని ముందు కూడా చేయించుకోలేదు గ్యాల్ బ్లాడర్ సర్జరీ నాన్న. అక్కడికి వెళ్ళాడు. కానీ మీకు తెలుసు కదా, దాని తర్వాత ఒక 8 years నాన్న జైల్లో ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడే ఈ సంవత్సరం నాన్న మార్చ్లో బయటకు వచ్చారు. దాని తర్వాత గ్యాల్ బ్లాడర్ సిచ్యువేషన్ చాలా
తీవ్రంగా మారిపోయింది. ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి సర్జరీ కూడా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే 8 ఇయర్స్ నుంచి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి అసలు అడ్రెస్సే చేయలేదు అక్కడ జైల్‌లో. కాబట్టి చాలా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి చాలా డెలికేట్ సర్జరీ అయిపోయింది అది. ఇంకా నాన్న హార్ట్ కండిషన్ కూడా, వేరే కండిషన్స్, బాడీ కండిషన్ కూడా చాలా వీక్ అయిపోయినాయి అప్పుడు దాకా. సో 11th నాడు గ్యాల్ బ్లాడర్ అయితే ఒక 5th అట్లా తీసేశారు, 5th అక్టోబర్. కానీ 11th ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ. గ్యాల్ బ్లాడర్ తీసేసినా కూడా ఆపరేషన్ సైట్లో ఇన్ఫెక్షన్ చాలా పెరిగిపోయింది, పస్ చాలా పెరిగిపోయింది. ఆ పస్ తీసారు కానీ అక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది నాన్నకి లోపల నుంచి. ఆ డాక్టర్స్ చాలా కష్టపడ్డారు నిమ్స్ వాళ్ళు. చాలా మేము చూసాము వాళ్ళ కష్టాలు. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నాన్నతో అవుతుందని. నాన్న జైల్లోనే కోవిడ్ 2 సార్లు వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది నాన్నకు ఒకసారి. అంత సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు కూడా సర్వైవ్ అవుతాడు నాన్న అని అనుకున్నాం మేము. ఎందుకంటే నాన్న ఒక ఫైటర్. అందరూ అదే అనుకున్నారు. ఎండ్లో చాలా క్రిటికల్ ఉంది సిచ్యువేషన్ అని చెప్తున్నా కూడా ఆ రోజు నాన్న అసలు 11th రాత్రికే కాన్షియస్నెస్ లేదు నాన్నకి. వెంటిలేటర్ మీద పెట్టేశారు. వెంటిలేటర్ మీద పెడితే వాళ్ళు ఫుల్ డ్రగ్స్ ఇచ్చేస్తారు మీకు, యూ డోంట్ హ్యావ్ ఎనీ కాన్షియస్నెస్ అట్ దట్ పాయింట్. అప్పటి నుంచి డాక్టర్స్ చాలా బెస్ట్ ట్రై చేశారు. 12th మార్నింగ్ కూడా మీరు కలవడానికి వెళ్ళాము, డాక్టర్స్ కాస్త హోప్ ఉంది అన్నారు. నేను వెళ్ళి నాన్న చెయ్యని పట్టుకున్నాను. నాన్న కాళ్ళు చల్లగా అయిపోయినాయి. అక్కడ ఐసీయూలో టెంపరేచర్ చాలా తక్కువ పెడతారు. అప్పుడు కాళ్ళు ఇట్లా రుద్దాను. ఎందుకంటే నాన్నకి పోలియో కాళ్ళు చాలా థిన్గా ఉంటాయి. ఒక చిన్న పిల్లలు కాళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. చాలా ఈజీగా అవి కూల్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోద్ది వాటిల్లో. సో వాటిని మేము ఇట్లా మసాజ్ చేసి ఐసీయూలో మాస్క్ వేసుకుని ఆ సూట్ అంతా వేసుకుని వెళ్ళాలి. అదంతా వేసుకుని వెళ్ళి నేను అమ్మ నాన్నని చెయ్యి పట్టుకుని, నాన్న ఎంత వామ్గా ఉన్నాడో పట్టుకుని అది చూసి కాళ్ళు ఇట్లా రుద్ది కాసేపు ఇస్తారు టైం. ఆ కాసేపట్లో చూసి వచ్చాము. ఆ డాక్టర్స్ దాని తర్వాత చాలా బెస్ట్ ట్రై చేశారు. ఓటీకి కూడా తీసుకెళ్లారు బ్లడ్ డ్రైన్ చేయాలని. కానీ అప్పుడు దాకానే ఒక 1.5 లీటర్స్ బ్లడ్ లాస్ అయిపోయింది. కాబట్టి దాని నుంచి బ్లడ్ ఎక్కిచ్చినా కూడా హార్ట్ పంప్ చేయలేకపోయింది మిగతా బాడీ పార్ట్స్కి. సో స్లోలీ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్తో ఒక 7:45 గట్లా అతను కార్డియాక్ అరెస్ట్లో వెళ్ళారు. హార్ట్ స్టాప్డ్ బీటింగ్. ఒక 45 minutes దాకా డాక్టర్స్ ట్రై చేశారు. మేము కూడా చూసాం వాళ్ళు ట్రై చేస్తా. కానీ దాని తర్వాత నాన్న బతకలేదు. అప్పుడు అక్కడ హాస్పిటల్ బెడ్లో నాన్ననట్లా చూస్తే నేను అస్సలు నమ్మలేకపోయాను. మా అమ్మ అయితే చాలా ఏడ్చింది. నాన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఏదైనా అంటే ఇట్లా నా తల మీద హెడ్ ప్యాట్ చేసేవారు. నేను నాన్న చెయ్యని పట్టుకుని అక్కడ హాస్పిటల్ ఆ బెడ్లో కూడా ఇట్లా కాస్త అనుకున్నాను అదే లాస్ట్ స్పర్శ అవుతుందని. అది 12th రోజు అదే జరిగింది. దాని తర్వాత మీకు తెలుసు కదా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో. నాన్న విషెస్ మాకు ముందు నుంచే తెలుసు. ఇట్లాంటి రిచువల్స్ అట్లా ఫ్యూనరల్ అని ఎప్పుడు బిలీవ్ చేసేవారు కాదు నాన్న ఎప్పుడు సొసైటీకి ఎట్లా బెనిఫిట్ అవ్వాలో అని ఆలోచించేవారు. కాబట్టి ముందు ఇట్లా నాన్న కోసం అని మాట్లాడలేదు. ఇన్ జనరల్ మేము మాట్లాడుకున్నప్పుడు బాడీ డొనేషనే ఒక మార్గం అని అనుకున్నాం మేము. అదే ఆగస్ట్లో సీతారాం యెచూరి గారు కూడా చనిపోతే అతను కూడా బాడీ డొనేట్ చేశారు. నాన్న కూడా అప్పుడే అతను విషెస్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇట్లాగే మనం సొసైటీలో చేయాలి, ఎందుకంటే మన యంగ్ డాక్టర్స్ ఎట్లా నేర్చుకుంటారని. సో ఆ టైంలో నాన్న వెళ్ళిపోయారని కూడా నమ్మకం లేదు. కానీ ప్రొసీజర్ అంతా అప్పుడే మొదలెట్టాలి కాబట్టి అప్పుడే బాడీ డొనేషన్కి అంతా సైన్ చేసాము. ఇంకా ఐస్ కూడా చనిపోయిన తర్వాత వెంటనే 2-3 అవర్స్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఆ ఐ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఎక్స్ట్రాక్ట్ చేశారు. మేము ఒక 1/2 hour ఉన్నాము ఆ నాన్నతో పాటు. చనిపోయాక అమ్మ నాన్నని కోగులించుకుని చాలా ఏడిసింది. అక్కడ నేను చూడలేకపోయాను అది, కాబట్టి నేను కాస్త దూరం ఉన్నాను. ఇంకా ఆ వార్మ్త్ కూడా స్లోలీ ఫింగర్స్ నుంచి నాన్న డిసపియర్ అయిపోయింది. స్టార్టింగ్లో కాస్త వేడిగా ఉన్న చెయ్యి కూడా చల్లగా అయిపోతుంది ఇంకా. కాబట్టి నాకు చాలా భయం వేసింది అప్పుడు. సో నేను వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ అది ఆ ప్రొసీజర్
ఫ్యూనరల్ ప్రొసెషన్, బాడీ డొనేషన్ అదంతా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంది దాని తర్వాత. అండ్ ఈ రోజు గురించి మాట్లాడటం చాలా కష్టం. కానీ ఆ మూమెంట్స్ నాన్నతో లాస్ట్ మూమెంట్స్ అని నేను అనుకుంటాను. కాబట్టి అవి నాకు చాలా ప్రెషియస్ మూమెంట్స్. నాన్నగారితో లాస్ట్ మూమెంట్స్ లో ఎక్కువ ఎవరున్నారు? ఆయన చనిపోయిన తర్వాత మీకు హెల్పింగ్ గా నిలబడ్డ వాళ్ళు ఎవరు? అతను చనిపోయాను కదా, ఆ చనిపోయకంటే ముందు కూడా చనిపోయిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు ఉస్మానియా యూనివర్సిటీ, వేరే హైదరాబాద్ యూనివర్సిటీలోంచి. జస్ట్ దేర్ ఇన్స్పైర్ అయ్యి నాన్న స్ట్రగుల్తో వాళ్ళు అట్లా హెల్ప్ చేయడానికి ముందు వచ్చేవారు హాస్పిటల్లో. దాని తర్వాత కూడా వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. మా బాబాయి, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు. నాన్నకి తెలిసిన ఫ్రెండ్, ఉద్యమంలో ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు నాన్న చనిపోయాక అని కాదు, వాళ్ళు ముందు నుంచి అండగా ఉన్నారు. కేసు నాన్న మీద ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి అండగా ఉన్నారు మాతో పాటు. లైక్ మైండెడ్ ఇంటెలెక్చువల్స్, నాన్న కొలీగ్స్ ఢిల్లీ నుంచి వచ్చారు అందరూ. నాన్న స్టూడెంట్స్ కూడా ఢిల్లీ నుంచి వచ్చారు నాన్నని కలవడానికి. వాళ్ళు అందరూ అసలు నమ్మలేకపోయారు నాన్నతో ఇట్లా జరిగిందని. ఎందుకంటే లైక్ యూనివర్సిటీలో నాన్న వాపస్ రావాలి అనుకుంటున్నారు వాళ్ళు. నాన్న ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వచ్చాడో యూనివర్సిటీలో రావాలి నువ్వు సాయి రా అని అంటా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా అసలు ఇట్లా బిలీవ్ అవ్వలేదు ఇట్లా నాన్న లేరని. నేను చెప్పుతున్నా కూడా ఆ రోజు నాన్న చనిపోయాక చాలామంది ఫేక్ న్యూస్ అనుకున్నారు. ఇది చాలామంది నాట్ పాసిబుల్, ఇది ఒక మంజీరా ఏం చెప్పుతున్నావు అని అట్లా నాకు టెక్స్ట్ పెట్టారు. సో ఇది అందరికీ షాకింగే. మాకు చాలామంది సపోర్ట్ చేశారు. నాన్నకి ఉన్న కొలీగ్స్ ఇంకా అదర్ ఇంటెలెక్చువల్స్ డిఫెన్స్ కమిటీ ఫర్ సాయిబాబా అని పెట్టారు ఢిల్లీలో. వాళ్ళు కూడా నాన్న లీగల్ కేసు అన్ని మ్యాటర్స్ మా అన్నకి ఒక అండగా ఉండి చాలా ఫైట్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు, నాన్నకి రెస్పెక్ట్స్ పే చేశారు ఆన్ ద లాస్ట్ డే. అది కాకుండా ఇక్కడ తెలుగు సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా సింపథీ ఎక్స్ప్రెస్ చేశారు. చాలా పాటలు పాడారు, రెవల్యూషనరీ సాంగ్స్, నాన్న గురించి పాటలు కూడా రాశారు చాలామంది. ఇంకా లైక్ నాకు కూడా యాక్చువల్లీ నాన్న యాజ్ అన్ యాక్టివిస్ట్ చిన్నప్పుడు ఏం చేశాడో చాలా అంశాలు తెలీదు. సొంతంగా లైక్ నేను అడిగితే తన గురించి ఎక్కువ చెప్పాడు నాన్న. హిస్టరీ గురించి చెప్తారు, వేరే వాళ్ళ గురించి చెప్తారు, కానీ తన గురించి చెప్పాడు. కాబట్టి నాకు తెలీదు ఈ అంశాలు. ఆ అంశాల గురించి కూడా స్పీచ్ల్లో చెప్పారు, పాటల్లో పాడారు. కాబట్టి నాన్న గురించి మళ్ళీ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను అని అనిపించింది. చాలామంది అండగా ఉన్నారు. మా అమ్మకి ఎస్పెషల్లీ, ఎందుకంటే లైక్ వాళ్ళిద్దరూ చాలా ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ ఒక 12-13 ఇయర్స్లో కలుసుకున్నారు వాళ్ళు. 8th స్టాండర్డ్ ట్యూషన్స్లో కలుసుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ ఈ 10 ఇయర్స్ అపార్ట్ ఉన్నారు, కానీ దానికంటే ముందు కలిసే ప్రతి పని చేసేవారు వాళ్ళు. అమ్మకి ఎంత షాక్ అంటే ఇప్పుడు కూడా తన హెల్త్ ఇంకా రికవర్ అవ్వలేదు. తను చాలా సాడ్గా ఉంది, ఇంకా నమ్మట్లేదు ఇట్లా జరిగిందని. ఇంకా ఎంత మిస్ అవుతుంది నాన్ననంటే నాకంటే ఎక్కువ మిస్ అవుతుంది నాన్నని. మంజీరా 2014 లో నాన్నగారు అరెస్ట్ అయ్యారు. అప్పుడు అసలు ఆయన అరెస్ట్ కి సంబంధించి నీకు తెలిసిన విషయాలు ఏంటి? సో అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నావు? సో ఫస్ట్ మీకు ఈ కథ చెప్తే మీరు నవ్వుతారు. 2014 కంటే ముందు 13లో నేను స్కూల్ నుంచి వాపస్ వచ్చాను. నాన్న కూడా కాలేజ్ నుంచి వాపస్ వచ్చారు. మేము ఎప్పుడు యూజువలీ డోర్ లాక్ చేయము, ఇంటి డోర్ ఓపెన్ అయి ఉంచుతాము. నేను స్నానంకి వెళ్ళాను. సడన్గా చాలా పెద్ద నాయిస్ విన్నాను నేను, ఏంటి అని. వెంటనే నేను బయటకు వస్తే ఒక 50 పోలీస్మెన్ లోపల ఎంటర్ అయిపోయారు. లైక్ ఏమీ డోర్ నాక్ లేదు, ఏమీ లేదు, డోర్ ఓపెన్ ఉంది. వాళ్ళు వచ్చేసారు అందరూ లోపలికి. మీ ఇల్లు సెర్చ్ చేస్తాము, అరెస్ట్ వారెంట్ అన్నారు. వీడియోగ్రాఫర్స్ కూడా 2-3 ఉన్నారు. వీడియో అంతా షూట్ చేస్తున్నారు వాళ్ళు. నేను అప్పుడు ఒక 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో ఉండుంటాను. నేను కూడా ఏంటి ఇది అని చాలా భయపడ్డాను. కానీ అమ్మ నాన్నని చూస్తే వాళ్ళకి అసలు భయమే లేదు.
వాళ్ళు ఇట్లా లైక్ నిడర్గా ఉన్నారు. కాబట్టి నేను కూడా భయపడలేదు. పేరెంట్స్ భయపడకపోతే నేను ఎందుకు వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తారు కదా, నేను కూడా భయపడలేదు. అప్పుడు వారెంట్ చూపించారు. సూపరింటెండెంట్ బవాచే అని ఒకరు ఉన్నారు, అతను వారెంట్ చూపించారు. ఆ వారెంట్ చదివితే ఇదేంటి అని నేను అనుకున్నాను. ఎందుకంటే అహేరి అని ఒక చిన్న గ్రామం, గాడ్చిరోలి డిస్ట్రిక్ట్, నాగ్పూర్ దగ్గర. అది ఉంటుందని కూడా తెలియదు అట్లాంటి ఒక ప్రాంతం మాకు. అక్కడ ఏదో దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనంలో స్టోలెన్ గుడ్స్ ఇక్కడ మా ఇంట్లో ఉన్నాయని వచ్చారు. అది ఒక కథ రాసినట్టే ఉంది. వారెంట్, యాక్చువల్ ప్రాపర్ వారెంటే లేదు మన ఇల్లు సెర్చ్ చేయడానికి. ఆ వారెంట్ లేదు. ఇట్లాంటి వారెంట్ ఒకటి తీసుకొచ్చి చలో సెర్చ్ చేశారు. నానన్నారు, మీరు సెర్చ్ చేయండి ఏం చేస్తే, కానీ నాకు లాయర్ కావాలి ఇక్కడ, మా లాయర్ ప్రెజెన్స్లో మీరు చేయండి అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఫోన్స్ అన్ని తీసేసుకున్నారు వెంటనే. కనీసం ఒక 5-6 అవర్స్ హౌస్ సెర్చ్ చేశారు. చాలా మంది పోలీస్ ఎంత ఫోర్స్ తీసుకొచ్చారంటే 100 మంది తీసుకొచ్చారు. ఇంటి బయట ఇంటిని ఇంతమంది గుంపు చుప్పి మీడియా వాళ్ళు వచ్చేసారు. నాన్న కొలీగ్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చారు ఆ ఏరియాలో. ఇప్పుడు అంతా సెర్చ్ చేశారు, ప్రతి చిన్నది ఒక్కొక్క అంశం సెర్చ్ చేశారు. కానీ వాళ్ళు ఏమి దేనికోసం వెతుకుతున్నారని వాళ్ళకు కూడా ఐడియా లేనట్టుంది. ఎలక్ట్రానిక్స్ అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. నా ల్యాప్టాప్, అప్పుడే నాకు నాన్న పాత ల్యాప్టాప్ ఇచ్చారు. చాలా లక్కీ అనుకున్నాను, ఇట్స్ గాన్ అది. కంప్యూటర్ కూడా తీసుకెళ్ళిపోయారు. అన్ని పెన్ డ్రైవ్స్, నాన్న వర్క్ ఉన్నవన్నీ పెన్ డ్రైవ్స్ తీసుకెళ్ళిపోయారు. మా చిన్నప్పటి నుంచి ఫొటోస్ ఉన్నవన్నీ హార్డ్ డిస్క్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఏదైనా బుక్ రెడ్ కలర్లో కాస్త మార్క్సిస్ట్ బుక్ అనిపిస్తే అది ఇదేంటి బుక్ ఇట్లా అని చూపించి అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళారు. ఇవన్నీ నార్మల్ బుక్స్, పెంగ్విన్ పబ్లిష్ చేసింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇది అంటే కాదు అని చాలా స్పెషల్ ఏదో సీక్రెట్ మెటీరియల్ని డిస్కవర్ చేసినట్టు పట్టుకెళ్ళారు. ఎందుకు ఇది అట్లా నేను కూడా అనుకున్నాను. ఇంకా వాళ్ళంతా వీడియోగ్రాఫ్ చేశారు ఆ ప్రాసెస్ని. ఎండ్లో ఎవిడెన్స్ సీజ్ చేస్తే ఒక లిటరేట్ విట్నెస్తో ఒక్కొక్క ఐటెం క్రాస్ చెక్ చేసి మీరు సీల్ చేసి తీసుకెళ్ళాలి. అక్కడ పక్కన ఒక బార్బర్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చారు వీళ్ళు. అతనికి చదవటం రాదు, సీడీ అంటే ఏంటో, పెన్ డ్రైవ్ అంటే ఏంటో తెలియదు. అతనితో ఇట్లా ఫింగర్ ప్రింట్ పెట్టి తీసుకెళ్ళిపోయారు మెటీరియల్ని. మన దగ్గర నుంచి బ్యాగులు తీసుకెళ్లారు. పోలీసులు వాళ్ళు సెపరేట్ బ్యాగ్స్ ఇచ్చి సీల్ చేయాలి కదా, అది కూడా లేదు. ఈ ప్రాసెస్ అంతా వీడియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు వీడియోగ్రాఫ్ చేసినది చాలా పెద్దగా అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఏమన్నారంటే, ఇది ఫస్ట్ కేసు, మేము ఇట్లా వీడియోగ్రఫీ మీద కూడా రిలై అవుతున్నాము, చాలా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద రిలై అయ్యి ఈ కేసుని మేము క్రాక్ చేస్తామన్నారు. ఎండ్లో చూస్తే ట్రయల్ కోర్టులో, ఏ కోర్టులో కూడా ఆ వీడియోస్ ప్రెజెంట్ చేయలేదు మన ఇంట్లో తీసింది. ఎందుకంటే చాలా క్లియర్, ఆ వీడియోస్లో వాళ్ళే ఇన్క్రిమినేట్ అయిపోతారు. సరిగ్గా ఎవిడెన్స్ బ్యాక్ చేయలేదు, రేట్ చేస్తున్నప్పుడు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వలేదు అని చాలా ఈజీగా ఇన్క్రిమినేట్ అవుతారని ఆ వీడియోస్ అసలు చూపించలేదు. కానీ పత్రికలో మీరు చూస్తే పాత ఆర్టికల్స్ వాళ్ళు చాలా పబ్లిష్ చేసుకున్నారు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీదే క్రాక్ చేస్తాం ఇది ఎట్లా అని. ఇప్పుడు మీరు అనుకోండి, స్టోలెన్ గుడ్స్ అహేరి నుంచి తీసుకొచ్చారు అని ఒక వారెంట్తో వచ్చి నాన్న మీద ఏం కేసు పెట్టారు? నాన్న మావోయిస్ట్ అని కేసు పెట్టారు నాన్న మీద. ఆ కేసుకి ఎవిడెన్స్ ఏంటి? మన ఇంటి దగ్గర నుంచి తీసుకున్న ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఏదో ఎవిడెన్స్ అని పెట్టారు. అదేంటి? జనరల్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్న లిటరేచర్, మార్క్సిస్ట్ లిటరేచర్, కమ్యూనిస్ట్ లిటరేచర్ ఉంది దాంట్లో. ఇంకేమి దానికంటే స్పెషల్ లేదు దాంట్లో. ఏంటి ఎవిడెన్స్? ఏదో స్పీచ్లు ఇచ్చాడు నాన్న వేరే వాటిలో, అది కూడా యూట్యూబ్లో ఉన్నాయి చాలా వరకు. ఆ యూట్యూబ్లో ఉన్న స్పీచెస్ ఏ ఎవిడెన్స్ అని పెట్టారు. జడ్జ్ ఏమన్నారు తెలుసా ఎక్విట్ చేసినప్పుడు? ఈ స్పీచెస్లో ఏ మ్యాటర్ ఉంది మీరు ఇట్లా అనగలిగేది? చాలా కామన్ స్పీచెస్ వీటిలో ఏమి కన్విక్షన్కి ఏ క్రిమినల్ ఇంటెంట్ లేదు ఈ స్పీచెస్లో. ఈ స్పీచెస్ ప్రాసిక్యూషన్ ఈ స్పీచెస్లో ఏదైనా అట్లాంటి ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఉందని ప్రూవ్ చేయలేకపోయి అని తీసి పడేశారు ఎండ్లో ఎవిడెన్స్. సో ఇట్లాంటి చిన్న చిన్న ఫ్లిమ్సీ ఎవిడెన్స్ మీద ఈ కేసు ఒకటి చాలా పెద్దగా సృష్టించారు. ఈ ఎవిడెన్స్ మేము చెప్పాను మీకు కదా, మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళింది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆ వీడియోగ్రఫీ అదే పెద్ద ఎవిడెన్స్ వాళ్ళది. ఆ ఎవిడెన్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద కేసు పెట్టారు, మావోయిస్ట్తో లింక్స్ ఉన్నాయి ఇట్లా అని చాలా పెద్ద కథలు కూడా అనలేరు వాళ్ళు.
మీరు చూస్తే అక్కడ నాగ్పూర్లో చాలా ప్రొపగాండా న్యూస్ పేపర్లు అన్నీ వస్తాయి మరాఠీలో, హిందీలో. అట్లా ఎట్లా అనేవారంటే అర్బన్ నక్సల్ పెద్ద అతన్ని పట్టుకున్నాము, ఇతనే మాస్టర్ మైండ్, ఇట్లా ఇట్లా అని చాలా ఒక ఇన్సల్టింగ్గా కూడా రాసేవారు. చాలా ఒక పెద్ద కథ కూడా సృష్టించేవారు. ఆ, చాలా అబద్ధాలు కూడా చెప్పేవారు దాంట్లో. కేసు ఏంటి అంటే ఎండ్లో కేసుకి ఎవిడెన్సే లేదు. క్రైమ్ ఏం చేశారు? ఏదైనా వైలెంట్గా నా నాన్న ఉన్నాడా? అక్కడ అసలు నడవలేడు మనిషి. అక్కడ అడవిలో వెళ్ళాడా అసలు? నా వీల్ చైర్ మీద వెళ్ళాడా అడవిలో? ఏమనుకుంటే ఆ వాటికంతా ఆన్సర్ లేదు వాళ్ళకి. కేసులో ఎవిడెన్స్ కూడా లేదు అని చాలా క్లియర్గా ఎవరు చూసినా అర్థమైపోద్ది. మీరు కూడా ఇప్పుడు కేసు ఫైల్ చూడండి, వాళ్ళకి అసలు ఎవిడెన్సే లేదు దాంట్లో. ఏమి ఎవిడెన్స్, ఏమి ప్రూఫ్ ఉంది అని అంటే మీరు వాళ్ళు అంటారు ఇదేదో ఒక బుక్ వచ్చింది ఇట్లా అంటే, ఆ బుక్ ఆన్లైన్ ఎక్కడైనా దొరుకుద్ది కదా అంటే వాళ్ళు ఏం చెప్పరు. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద ఇంత పెద్ద కేసు చేసి అర్బన్ నక్సల్ అని ఇట్లా ఒక ఫియర్ క్రియేట్ చేశారు మనుషుల మధ్యలో. ఆ ఫియర్, ఈ భయంతో చాలామంది ఆలోచించుకోరు కూడా ముందు వెనకాల. భయపడితే ఇదే అని నిజం అనుకుంటారు. నిజమా అది, నిజం కాదా అని ఇట్లా ముందు వెనకాల చూడటం మన బాధ్యత. ఆ బాధ్యత అందరిది, ప్రెస్ వాళ్ళది, స్టూడెంట్స్ది అని కాదు, ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత అది. కానీ చాలామంది భయపడిపోయి ఇట్లాంటి పెద్ద రూమర్స్, పెద్ద కథలు సృష్టిస్తారు కదా, ఆ కథల్లోనే ఉండిపోయారు. సో నాన్న చాలా పెద్ద మాస్టర్ మైండ్, చాలా పెద్ద ఏదో క్రిమినల్, చాలా పెద్ద నక్సలైట్ అట్లా అనుకున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ మా నాన్న వీటిలందరిలో ఏమీ కాదు. మా నాన్న ఒక ప్రొఫెసర్, ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఎవరు ఆదివాసీ రైట్స్ కోసము, ఇంకా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ రైట్స్ కోసము అతను చిన్నప్పటి నుంచి ఫైట్ చేశారు మా నాన్న. అదే మా నాన్న యాక్చువల్గా. ఇంకా ఎందుకు అరెస్ట్ చేశారంటే యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఇట్లాంటి ఒక టీచర్ ఉన్నాడని భయపడి అరెస్ట్ చేశారు నాన్నని. ఎందుకంటే ఒక ఫ్యూ ఇయర్స్ ప్రయర్గా ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏరియాలో. దేంట్లో ఆదివాసీల్ని వాళ్ళ ల్యాండ్ నుంచి ఫోర్స్ఫుల్లీ ఇవిక్ట్ చేసేవారు. వాళ్ళ ఇల్లులు, గుడిసెలు కాల్చేసేవారు. చాలా ఉమెన్ని రేప్ చేసేవారు. అక్కడ పిల్లల్ని పేరెంట్స్ సెపరేట్ చేసేసేవారు. ఈ ఇష్యూ చాలా యాక్చువల్గా ఆ చిన్న ఏరియాలో, లొకాలిటీలోనే ఉండిపోయింది. నానా ఇంకా వేరే ఫ్యూ ఇంటలెక్చువల్స్, వేరే ప్రొఫెసర్స్, ఇంకా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ దీని గురించి తెలుసుకుని ఒక ఫోరం పెట్టారు, ఫోరం అగెన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అని. ఈ ఫోరంలో ఢిల్లీలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఢిల్లీలో ప్రోగ్రామ్స్ చేయటం అంటే నేషనల్ అటెన్షన్ తీసుకురావటం ఈ మ్యాటర్కి. ఇంకా ఇంటర్నేషనల్ అటెన్షన్ కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఆపరేషన్ గ్రీన్ హంట్ అలా ఆపాల్సి వచ్చింది. దాని తర్వాత నాన్న మీద చాలా పెద్ద టార్గెట్ పెట్టారు. ఇంకా నాన్న ఇది కాకుండా కూడా యూనివర్సిటీలో చాలా ఇన్వాల్వ్ అయ్యేవారు. యూనివర్సిటీలో కాస్ట్ మ్యాటర్స్లో చాలా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఎవరికైనా అడ్మిషన్ ఇవ్వట్లేదు, కాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తే నాన్న అక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అందరికీ అడ్మిషన్ రావాలి. బీసీస్ అయినా, ఎస్టీఎస్సీ అయినా వాళ్ళకి ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో యాజ్ పర్ ఎట్లా స్ట్రక్చర్ రిలీజ్ చేస్తారో, పర్సంటేజ్ స్ట్రక్చర్ అట్లాగే రావాలి. మా యూనివర్సిటీలో కూడా చాలా కామన్ ఇది. ఏమంటారంటే ఇంగ్లీష్ లిటరేచర్కి ఎవరైనా గ్రామం నుంచి వచ్చినా అంటారు, ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు కదా, ఇంగ్లీష్ లిటరేచర్ ఎందుకు మీకు, హిందీ తీసుకోండి లేకపోతే ఇంకా వేరే కోర్స్ తీసుకోండి అంటారు. పంపించేస్తారు, అడ్మిషన్ ఇయ్యరు. దాని తర్వాత అది ఎస్సీ సీట్ అనుకోండి, ఎవరు అవైలబుల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లేరని అది జనరల్ సీట్లో మార్చేస్తారు. ఇది ప్రతి కాలేజ్లో జరుగుద్ది ఢిల్లీ యూనివర్సిటీలో. అట్లా టీచర్స్ పొజిషన్స్ కూడా చేస్తారు వాళ్ళు. సో దీనికి చాలా స్ట్రాంగ్లీ నాన్న మాట్లాడారు. అప్పుడు తెచ్చిన కొత్త సిలబస్ ప్యాటర్న్ 4 years సిలబస్ 4 yearsకి మార్చేశారు 3 years డిగ్రీని సడన్గా. 4 years స్టూడెంట్స్ పే చేసి 4 years స్పెండ్ చేయాలి. ఆ 4 years సిలబస్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు. దానికి కూడా చాలా వోకల్ క్రిటిక్ నాన్న. ఇట్లాంటి చాలా డిఫరెంట్ అంశాల్లో నాన్న ఇన్వాల్వ్ అయ్యేవారు. సో నాన్న చాలా డేంజరస్ ఒక ఇండివిజువల్ అయిపోయారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న లైక్ ఈ అన్యాయం, ఈ ఇంజస్టిస్ ఉన్న సొసైటీలో దాని గురించి మాట్లాడేవారు. ఇంజస్టిస్ గురించి మాట్లాడటం అంటే ఒకవేళ గవర్నమెంటే ఆ ఇంజస్టిస్ చేస్తుంది, గవర్నమెంటే కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వట్లేదు అంటే నాన్న భయపడేవారు కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకి ఉన్న హక్కులు, ఆ హక్కుల కోసం మనం ఫైట్ చేయటమే మా బాధ్యత అని నాన్న అనుకునేవారు. సో నాన్న చేసింది అదే క్రైమ్ అనుకోవచ్చు మేము. హ్యూమన్ రైట్స్ గురించి ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ లాగా
ఆదివాసీలు ఇంకా వేరే వాళ్ళు ఎవరు వాయిస్ బయటికి రాదో, ఇంత మీడియా వాళ్ళకి వినిపించదు, బయట వేరే వాళ్ళకి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళ గురించి మాట్లాడారు. అదే నాన్న చేసిన పెద్ద క్రైమ్. మంజీరా, అసలు నాన్నగారు తన పనులు కూడా తను చేసుకోలేరు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఇప్పుడు చక్రాల కుర్చీలోనే ఉంటారు కదా. అలాంటి ఆయన్ని జైల్లో ఊహించుకోవడానికి అసలు మనసు రావట్లేదు. ఆయనకి నరకం లాంటిది. మీరు నాగ్పూర్లోని అండాసెల్లో ఉన్నప్పుడు నాన్నగారు, అమ్మ మీరు వెళ్తుండే వాళ్ళ ఆయన జైలు జీవితం గురించి ఏం చెప్పేవారు? మేము యాక్చువల్గా నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి మంత్లో 2 times వెళ్ళేవాళ్ళము. 2 times ఇస్తారు మనకి ఆపర్చునిటీ కలవడానికి. 2 times మంత్లో డెఫినెట్గా వెళ్ళి కలిసేవాళ్ళం. నేనే యాక్చువల్గా చాలాసార్లు రాలేకపోయేదాన్ని, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా ఉండేది. కానీ అమ్మ మాత్రం డెఫినెట్గా వెళ్ళేది. అక్కడ అది కూడా ఒక పెద్ద ప్రాసెస్ వెళ్ళటం. నాగ్పూర్ దాకా వెళ్ళాలి ఫస్ట్, ఓకే అది సింపుల్ ప్రాసెస్ అనుకోవచ్చు. కానీ దాని తర్వాత ములాఖాత్ అక్కడ కలవాలంటే అక్కడ జైలుకి కాస్త బయట ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. దేంట్లో గ్రిల్ ఉంటుంది ఒక సైడ్ అంతా. గ్రిల్కి ఈ సైడ్ ఆ సైడ్ ఫైబర్ గ్లాస్ ఉంటుంది. మీరు ఫోన్ త్రూ మాట్లాడుకోవాలి. అట్లాగే అందరూ ములాఖాత్లో కలుస్తారు. రోజుకి ఒక 150-200 మెంబర్స్ వస్తారు. మనం లైన్లో నుంచోవాలి. దానికి ఆధార్ కార్డులు అన్నీ ఇస్తే వెరిఫై చేసాక పిలుస్తారు లోపల నుంచి. నాన్న అండాసెల్లో ఉండేవారు, అది కూడా వీల్ చైర్లో. కాబట్టి నాన్నని ఎప్పుడు లాస్ట్ పిలిచేవారు. మేము వెళ్ళాక ఒక 6-7 hours అయితే మినిమం అక్కడ ఎండలో వెయిట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు నాన్నని పిలిచేవారు. పిలిచి ఒక 10-20 minutes కూడా మాట్లాడడానికి పట్టుమని ఉండేది కాదు మాకు. ఇంకా ఆ ఫైబర్ గ్లాస్ ఉంది కదా, అందరూ ఏంటి వాళ్ళ లవ్డ్ వన్స్ని, వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా చూసి టచ్ చేయాలనుకుంటారు. కాబట్టి అందరూ ఫైబర్ గ్లాస్ మీద ఇట్లా చేతులు పెట్టి చూసేవారు. కాబట్టి ఆ ఫైబర్ గ్లాస్ మీద స్క్రాచెస్ వచ్చేసినాయి ఈవెన్చువలీ. కాబట్టి సరిగ్గా మొహం కూడా కనిపించేది కాదు. అక్కడ నాన్నని ఇన్ని సంవత్సరాలు వెళ్ళి కలిసాం, కానీ నాన్న మొహం అసలు సరిగ్గా కనిపించేది కాదు. ఇక్కడ బయటకు వచ్చే కానీ ఈ సంవత్సరం నాన్న మొహం ప్రాపర్గా చూసినట్టు అనిపించింది. ఇంకా అప్పుడు ఫోన్లో మాట్లాడతాం కదా, ఫోన్లో కూడా వాయిస్ క్రాకిల్ అయ్యేది, సరిగ్గా అనిపించేది కాదు, వేరే వాయిస్ లాగా అనిపించేది, నాన్న వాయిస్ అన్నట్టు అనిపించేది కాదు అప్పుడు. సో అప్పుడు చాలా మిస్ అయ్యేవాళ్ళం నాన్నని. ఇంకా ఆ 10-15-20 minutes డిపెండ్ అవుతుంది. ఒకరోజు 10 నిమిషాలు ఇస్తారు, ఒకరోజు 15 నిమిషాలు ఇస్తారు, మూడ్ చాలా బాగుంటే 20 minutes ఇస్తారు. సో ఆ చిన్న టైంలోనే నాన్నకు అప్డేట్ ఇచ్చేవాళ్ళం లీగల్ కేసు గురించి, ఏం జరుగుతుందంతా, నాన్న ఏం చేయాలో కేసు గురించి, లోపల జైల్లో ఏం జరుగుతుందో అదంతా చెప్పేవారు. నాన్నని కూడా జైల్లో చాలా హెరాస్ చేశారు. మీరు అంటున్నారు వీల్ చైర్ ఉంది, అంత కష్టపడ్డారు, కానీ అది కాకుండా కూడా ఇంకా ఒక లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో నాన్నకి హెరాస్మెంట్ చేశారు. యాక్చువల్గా నాన్నకి పోలియో ఉంది చిన్నప్పటి నుంచి కదా, సో అతని బాడీ బోన్స్ కూడా చాలా వీక్, కాళ్ళ బోన్స్ ఎస్పెషలీ వీక్. ఎందుకంటే మీరు చూస్తే ఒక చిన్న పిల్ల కాళ్ళలాగా ఉంటాయి నాన్నవి, చాలా థిన్గా ఉంటాయి, చాలా పెయిన్ వస్తుంది రోజు. ముందు కూడా చిన్నప్పుడు అరెస్ట్ అయ్యకంటే ముందు కూడా చాలా నొప్పి ఉండేది. మేము రోజు నొక్కే వాళ్ళం, మసాజ్ చేసేవాళ్ళము. నాన్నకి బ్యాక్ కూడా చాలా పెయిన్ వచ్చేది, ఎందుకంటే రోజంతా వీల్ చైర్ మీద కూర్చుని ఉండాలి కదా, లోవర్ బ్యాక్ మీద చాలా ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా డిఫార్మ్ అయిపోయింది కూడా కాస్త ఆ పార్ట్, చాలా విపరీతమైన పెయిన్ వచ్చేది. కానీ నాన్న పెయిన్ టాలరెన్స్ చాలా హై, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఎండ్యూర్ చేశారు. కాబట్టి ఏమి కంప్లైంట్ చేసేవారు కాదు, ఎంత పెయిన్ ఉన్నా కూడా భరించేవారు నాన్న. ఇంకా చాలా ఇండిపెండెంటే. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మా నాన్న వికలాంగురు, పని చేయలేరు వేరేలాగా అని నేను ఫీల్ అవ్వలేదు. నాన్నకి ఒక బండి ఉండేది 3-wheeler, లైక్ ఒక స్కూటీ లాగా ఉండేది, 2 wheels ఉండేవి పక్కన. నన్ను రోజు స్కూల్ నుంచి పికప్ చేసుకునేవారు. అట్లా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళం. సరోజినీ నగర్ మార్కెట్లో కూడా ఆ బండిని తీసుకుని వెళ్ళేవాళ్ళే, అంతా షాపింగ్ చేసేవాళ్ళం మేము. కాబట్టి నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. ఇంకా నాన్న వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా తనకి ఒక ఇట్లాంటి పర్సనాలిటీ ఉండేది, అతన్ని చిన్నగా ఎవరు చూడలేకపోయేవారు. కాబట్టి నేను అసలు నాన్న వికలాంగుడు, నాన్నకింత కష్టమవుతుందని చిన్నప్పుడు అసలు ఇమాజినే చేయలేదు. అఫ్కోర్స్ పెద్దయ్యాక చాలా అంశాలు వేరేవి కూడా ఉంటాయి. సొసైటీలో డిస్క్రిమినేషన్, అంత చిన్న స్థాయి నుంచి ఇంత పెద్దగా నాన్న ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా రావాలంటే చాలా స్ట్రగుల్ చేయాలి. కానీ అట్లా స్ట్రగుల్ చేసాను నేనని నన్ను అస్సలు ఫీల్ అవ్వనీయలేదు నాన్న. అంత బ్రేవ్, ఇంకా అంత స్ట్రాంగ్ ఉండేవాడు నాన్న. సో నాన్న కూడా యాక్చువల్లీ ఇంట్లో
నాన్నకి కుకింగ్ వచ్చు. అమ్మ తర్వాత నేర్చుకుంది, నేను పుట్టాక నేర్చుకుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాన్న వాళ్ళు ఫ్యామిలీలో నాన్ననే కుక్ చేసేవారు మేజర్గా. సో కిచెన్లో నాన్న ఉండి లో ఫ్లోర్ కిచెన్ మేము ప్రిఫర్ చేసేవాళ్ళం ఒకవేళ దొరికితే. అక్కడ నాన్ననే కుక్ చేసేవాడు, వెజిటేబుల్స్ అన్నీ కూడా నానే కట్ చేసేవాడు, నాన్న రెసిపీసే అన్నీ, ఆవకాయ కూడా పెట్టేవాడు, అంతా చేసేవాడు నాన్న. సో నేను ఎప్పుడూ అట్లా ఫీల్ అవ్వలేదు మా నాన్న హెల్ప్ చేయలేరు ఇట్లా అని, మా నాన్న డిపెండెంట్ మా మీద అని మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు మేము హెల్ప్ చేయాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలోకి వెళ్తే నాన్న లైబ్రరీలో బుక్స్ చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి, చిన్న సందులు ఉంటుంది, వీల్ చైర్ వెళ్ళేది కాదు కాబట్టి బుక్ లిస్ట్ ఒకటి రాసి ఇచ్చేసేవాడు. నేను ఒక 10 years ఉన్నా కూడా ఆ లైబ్రరీలో అంతా వెతికి ఆ బుక్స్ లిస్ట్ అంతా తీసుకుని నాన్నకి ఇచ్చేదాన్ని. కొన్ని విషయాల్లో నాన్నకి డెఫినెట్గా హెల్ప్ చేయాలి, కానీ నాన్న ఎప్పుడు మనల్ని అట్లా ఫీల్ అవ్వనీయలేదు. ఇంకా మేము కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇట్లా నాన్నకి చాలా పెద్ద త్యాగం చేసి హెల్ప్ చేస్తున్నామని. చాలామంది అమ్మని అడుగుతారు సర్ప్రైజ్ అయ్యి, నువ్వు ఎందుకు ఇట్లా సాయిని పెళ్లి చేసుకున్నావు, ఇట్లా హ్యాండిక్యాప్డ్, నీకు తెలుసు కూడా అయినా ప్రేమించి ఇష్టపడ్డావంటే అమ్మ కూడా అదే అంటది. నేను ఎప్పుడు నాన్నని ఇట్లా చూడలేదని, ఆ డిజేబిలిటీని ముందు పెట్టుకుని నేను ఎప్పుడు మనిషిని చూడలేదు, నేను తన ఇంటెలెక్ట్ని చూశాను, తన పర్సనాలిటీనే చూశాను అని అంటది అమ్మ. నేను కూడా ఎప్పుడు చిన్నప్పుడు అట్లా ఆలోచించుకోలేదు నాన్న గురించి. చాలా వరకు నాన్న ఇండిపెండెంట్, 2 handsతో తను షిఫ్ట్ చేసుకునేవాడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఇంకా అప్పుడు క్రాల్ చేసి కూడా ఒక చిన్న డిస్టెన్స్కి వెళ్ళేవాడు నాన్న. కానీ యాక్చువల్గా అందరికంటే పెద్ద అన్ఫార్చునేట్ థింగ్, అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2014లో అయింది. వాళ్ళు సడన్ ఇవాల్యుయేషన్ డ్యూటీలో, ఢిల్లీ యూనివర్సిటీలో ఇవాల్యుయేషన్ డ్యూటీ ఉంది నాన్నకి. ఇవాల్యుయేట్ చేసి లంచ్ టైంకి ఇంటికి వస్తున్నాడు నాన్న, మధ్యలో కార్ ఆపేశారు. కార్ చుట్టుముట్టు ఇంకొక 4 cars పోలీస్ కార్స్ వచ్చి అక్కడి నుంచి నాన్నని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. యాక్చువల్గా మనకు తెలియదు నాన్నకి ఏమైందో, ఫ్యూ అవర్స్ దాకా, 3-4 hours దాకా తెలియలేదు. నాన్న ఎందుకు రాలేదు, బయలుదేరాడు కదా అని మేము చాలా భయపడ్డాము. అమ్మ అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR కూడా ఫైల్ చేసింది, మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ అని. ఎందుకంటే సడన్గా మనిషికి ఏమైంది, వస్తానన్నాడు, 15 గంటలో రాలేదు, ఇంకా ఇన్ని గంటలైనా అని చాలా భయపడ్డాం మేము. అప్పుడు డ్రైవర్ని కూడా అక్కడ జైల్లో పెట్టి వెళ్ళనీయలేదు, కస్టడీలో పెట్టాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చాలా భయము, ఇట్లా తీసుకెళ్ళాము ఈ మనిషిని అంటే ప్రెస్ వాళ్ళు, ప్రొఫెసర్లు అంతా స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారని భయం, కాబట్టి చాలా సీక్రెట్గా తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే ప్రాసెస్ నాగ్పూర్ తీసుకెళ్లారు, దాని తర్వాత గడ్చిరోలి ఆ ఏరియాలో తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే ప్రాసెస్లో నాన్న వీల్ చైర్ ఎరగొట్టేశారు, సరిగ్గా హ్యాండిల్ చేయటం తెలియలేదు. కాబట్టి 1 place నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే నాన్నని ఇట్లా పట్టుకుని లాక్కెళ్ళారు. ఆ పట్టుకుని లాక్కెళ్ళటంలో లెఫ్ట్ హ్యాండ్ని చాలా గట్టిగా గుంజారు ఒకసారి. ఆ గట్టిగా గుంజడంలో లెఫ్ట్ హ్యాండ్ నరాలు డ్యామేజ్ అయిపోయినాయి. 1 year నాన్న జైల్లో ఉన్నాడు, వితౌట్ బెయిల్, వితౌట్ ఎనీథింగ్, 2014లో. అప్పుడు రోజు మనకి లెటర్స్ రాసేవాడు. చేతిలో ఇమ్మెన్స్ అన్బేరబుల్ పెయిన్ ఉంది. ఆ పెయిన్ వల్ల నేను డేలో ఒక ఫ్యూ అవర్సే మెలకుగా ఉండగలుగుతున్నాను, లేకపోతే పడుకోలేకపోతే నేను పారాసిటమాల్ వేసుకుని నిద్రలో లేకపోతే ఈ పెయిన్ కాన్స్టెంట్గా ఇట్లా గుచ్చుతుంది, నేను అసలు ఎంత పెయిన్లో ఉన్నానని రాశాడు నాన్న. అప్పుడు కూడా చాలా మిస్ట్రీట్ చేశారు. ఒక 48 hours బాత్రూమ్ వెళ్ళడానికి లేదు నాన్నకి, ఎందుకంటే వాళ్ళ జైల్ బాత్రూమ్ అట్లలో ఆ వీల్ చైర్ మనిషి వెళ్ళలేరు. సో 48 hours బాత్రూమ్కి వెళ్ళకుండా కూడా అట్లాంటి స్థితిలో ఉంచారు అతన్ని. నాన్న మాకు ఉత్తరంలో రాశాడు, ఒక బస్తాలాగా నన్ను ఎత్తి పాడేశారు అక్కడ అని రాశారు. అట్లాంటి ట్రీట్మెంట్ చేశారు. అక్కడ ఉన్న మనం పెద్ద పెద్ద జైలుల్లోనే, నాగ్పూర్ జైల్లోనే వీల్ చైర్కి అని ఫెసిలిటీస్ లేవు. అక్కడ గడ్చిరోలి చిన్న పోలీస్ స్టేషన్లో ఉంటుందని అనుకోము, అక్కడ అసలు లేనే లేదు. అక్కడ ఒక 48 hours ఇంట్రోగేట్ చేశారు అతన్ని. మెడిసిన్ కూడా ఇవ్వలేదు ఆ టైంకి. అతను బీపీ పేషెంట్, హైపర్ టెన్షన్ ఉంటుంది, లైఫ్ సేవింగ్ మెడికేషన్ అతనికి ఇవ్వలేదు ఆ టైంలో. దాని తర్వాత మాకు న్యూస్ ఇచ్చారు. ఒక న్యూస్ కూడా మాకు ఒక 8 hours తర్వాత అట్లా అందుకుంది, నాన్న ఇట్లా అరెస్ట్ చేశారని. అప్పుడు నాన్నని ఒక 3 days తర్వాత నాగ్పూర్ సెంట్రల్ జైల్లో పెట్టారు. అక్కడ పెట్టాక కూడా ఇనీషియలీ మనల్ని కలవని లేదు, చాలా ఇబ్బందులు పడ్డాము. దాని తర్వాత మనం మెడిసిన్ ఇస్తుంటే కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్చువలీ ఒక 2 months 3 months
కేసులో ఒక కోర్టులో కేసు ఫైల్ చేశారు లాయర్స్. ఫైనలీ దాని తర్వాత కొన్ని మెడిసిన్స్ అలౌ చేశారు. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా మనిషికి ఇవ్వాలంటే జైలు లోపల ఇంత పెద్ద సమస్య ఎందుకు వాళ్ళకి? మీరు స్టాన్ స్వామి గురించి వింటుంటారు కదా, అతను చాలా ఓల్డ్ అతను 70s 80s ఉంటాయి అతనికి. పార్కిన్సన్స్ డిసీజ్, నీళ్లు తాగలేడట్లా, స్ట్రా కోసం అడిగారు, స్ట్రా దాకా ఇయ్యలేదు. ఇది టార్చర్ కాకపోతే ఏమంటారు మీరు చెప్పండి? మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ డిజేబిలిటీ ఇతను ఇక్కడి నుంచి అక్కడ మూవ్ అవ్వలేరు. అతను వీల్ చైర్ తీసేసుకుని అతని మూమెంట్ని మీరు తీసేసుకుంటే అతనికి అది చాలా పెద్ద టార్చర్ అన్నట్టే. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో నాన్న జైల్ లైఫ్ అంతా బతికాడు. అక్కడ కూడా చాలా ఒక్కొక్క అంశంలో చాలా హెరాస్ చేశారు నాన్నని. అప్పుడప్పుడు బుక్స్ ఇచ్చేవారు కాదు, తెలుగు బుక్స్ అలౌడ్ లేదు, తెలుగులో రాయటం మాట్లాడటం కూడా అలౌడ్ లేదు అని పెట్టారు ములాఖాత్కి వెళ్తున్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా పెద్ద కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకంటే తను వేరే ఏ భాషలో అంత ఫ్లూయెంట్ కాదు, తెలుగులోనే ఫ్లూయెంట్, నేను ఏం మాట్లాడుకుంటాను నాన్నతో అని చాలా బాధ కూడా పడింది అప్పుడు. ఇంకా మీరు ఒకవేళ న్యూస్ ఫాలో అయితే 2022లో నాన్న సెల్లో లోపల ఫేసింగ్ ఒక సీసీటీవీ కెమెరా పెట్టారు. ఆ సెల్ ఎట్లా ఉంటుందంటే దేర్ ఇస్ నో ప్రైవసీ. టాయిలెట్ ఇక్కడ ఉంటుంది, పక్కన బెడ్ ఇక్కడ ఉంటుంది. సో సీసీటీవీ అంతా రికార్డ్ చేస్తుంది. అట్లాంటి ఒక సీసీటీవీ కెమెరా పెట్టారు. ఇంకా వాటర్ బాటిల్ నీళ్ళు తాగడానికి కావాలంటే కూడా ఇయ్యలేదు. సో దానికి నాన్న ఒక 21 days హంగర్ స్ట్రైక్ చేశాడు, ఆ సీసీటీవీ తీసేదాకా, వాటర్ బాటిల్ ఇచ్చేదాకా. ఇంకా మేము యుఎన్లో కూడా దీనికి అగేన్స్ట్ ఒకటి ఫైల్ చేసాము, ఎందుకంటే అదొక చాలా పెద్ద హ్యూమన్ రైట్ వైలేషన్. ఒక మనిషికి తన డిగ్నిటీ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ డిగ్నిటీ అనేది ప్రిజన్లో ఉన్నా ఎవరు తీసుకోలేరు మిమ్మల్ని నుంచి. అదొక మీ ఫండమెంటల్ రైట్ అది. సో మేము దానికి ఫైల్ చేసాము. కానీ ఇట్లాంటి చాలా మల్టిపుల్ హెరాస్మెంట్స్ చాలా సఫర్ అయ్యారు నాన్నగారు జైల్లో. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుటుంబంగా మీకు ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. ఆ తర్వాత నాన్నగారు అరెస్ట్, జైలుకి వెళ్ళడం, మావోయిస్టులతో సంబంధాలు, వీటి తర్వాత సొసైటీ మిమ్మల్ని ఎలా చూసింది? ఏదైనా మార్పు వచ్చిందా? డెఫినెట్గా వస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని కూడా కాదు, నాన్న ఇంకమ్మ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్, అట్లా చాలామంది రెస్పెక్ట్ చేసేవారు. మీడియాలో కూడా చాలామంది వాళ్ళకి తెలుసు, ఏదైనా అప్డేట్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చేవారు. అట్లా మా పర్సనల్గా ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు మీరు, ఇంకా క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్, అది కాకుండా ప్రొఫెసర్స్, వాళ్ళందరూ మనల్ని చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అంశాలు చూస్తుంటే ఈ కేసుకి ఏమీ లేదని తెలిసిపోతుంది. ఇంకా నాన్నకి తెలిసినప్పుడు చాలా షాక్. నాన్న కొలీగ్స్ అదంతా రోజంతా ఇక్కడ మా పక్కనే కదా పనిచేస్తాడు కూర్చుని, ఇక్కడ ఏంటి కథ పెట్టారు, ఇంత పెద్ద మావోయిస్ట్ లింక్లు ఉన్నాయంటే అని అనుకుంటాం. అట్లాంటివి క్లియర్లీ తెలిసిపోతాయి. ఇక్కడ ఢిల్లీలో కూర్చుని అక్కడ మావోయిస్ట్ పార్టీ ఎవరైనా నడిపించగలుగుతారా? అసలు మీరే ఆలోచించండి. అక్కడ వాళ్ళు చాలా సీక్రసీలో ఉంటారు. సో చాలా ఆబ్వియస్ ఇట్లాంటి అంశాలు. ఇంకా ఇట్లా ప్రొపగాండా టార్గెట్ చేస్తున్నారు ఇట్లా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అని. వాళ్ళ క్లోజ్ ఉన్న వాళ్ళకంతా తెలుసా, మాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ మేము ఢిల్లీ యూనివర్సిటీ క్వార్టర్స్ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయినా ఒక హౌస్ రెంట్కి కావాలంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. నాన్న పేరు విని ఎవరు ఇల్లు రెంట్ ఇవ్వాలని అనుకునేవారు కాదు. లైక్ మాకు చాలా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. నాన్న వీల్ చైర్ వల్ల కాబట్టి గ్రౌండ్ ఫ్లోరే తీసుకోవాలి ఇల్లు మనం. కాబట్టి చాలా చాలా కష్టమైంది. చాలా ఒక 1.5 years పట్టింది ఒక చిన్న ఇల్లు కూడా కావాలి అద్దెకంటే. ఎందుకంటే నాన్న పేరు విని భయపడిపోయేవారు, ఏంట్లా నక్సలైట్ మావోయిస్ట్కి ఇల్లు ఇయ్యం మేము అనేవారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉన్నారు. కానీ నేను కాలేజ్లోకి వెళ్తే ఏబీవీపీ పార్టీ వాళ్ళు కూడా నాన్నకి ఎగెన్స్ట్ చాలా స్లోగన్స్ రేస్ చేసి అట్లా చేసేవారు. నన్ను డైరెక్ట్గా ఇప్పుడు హెరాస్ చేయలేదు, కానీ ఆ హాస్టైల్ అట్మాస్ఫియర్ ఉండేది అక్కడ. ఇంకా చాలా క్యాజువల్గా ఇట్లా మాట్లాడేవారు. తెలుసా ఈ కాలేజ్ నుంచి ఈ ప్రొఫెసర్ ఒక మావోయిస్ట్ అట్లా బయటపడ్డారు ఇట్లా అని. అట్లాంటి సెంటిమెంట్స్, నేను మనుషుల్ని ఏం బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే మీడియా కూడా అట్లాంటి చాలా భయంకరమైన స్టోరీస్ రన్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంత పెద్ద నక్సలైట్ని పట్టుకున్నామని. మీరు పట్టుకున్నారని నమ్మేస్తారా మాట? చూడండి ఏముంది కేసులో, పట్టుకున్నారా అని
చాలా యాక్చువల్గా చాలా మీడియా వాళ్ళు మనల్ని చాలా సపోర్ట్ చేశారు. చాలా మన సైడ్ కూడా స్టోరీ బయటకు తీసుకొచ్చారు. ఎవిడెన్స్ ఏంటో ప్రూఫ్ ఏంటో మేము కూడా చూపించగలిగాము నాన్న ఇన్నోసెంట్ అని. ఇప్పుడు నాన్న ఇన్నోసెంట్ అని ఒక్కసారి కాదు 2 times ఎక్విట్ అయ్యాడు. 2022లో హైకోర్టు బెంచ్ ఎక్విట్ చేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఒక హియరింగ్ కావాలని పెట్టింది. సెకండ్ హియరింగ్లో కూడా ఫుల్ మెరిట్ బేసిస్ మీద కూడా నాన్న ఎక్విట్ అయ్యాడు. చాలా క్లియర్గా చెప్పారు ఈ కేసులో అసలు ఎవిడెన్స్ లేదు, ఇది చాలా తప్పు, ఈ కేసులో అసలు క్రైమ్ చేసిందని ప్రూవే చేయలేకపోతున్నారు, క్రైమ్ ఏంటో అని కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు అని చాలా క్లియర్గా జడ్జిమెంట్లో ఇచ్చారు. సో ఇన్ని సంవత్సరాలు మేము చాలా అసలు ఇట్లాంటి డిస్క్రిమినేషన్ సఫర్ అయింది. నేను సఫరింగే అనుకోను, దాన్ని నేను లెక్క పెట్టను కూడా. ఎందుకంటే దానికంటే ఎక్కువ నాన్న సఫర్ చేసాడు లోపల. ఆ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అక్కడ నాగ్పూర్ జైల్లో యూఏపీఏ ప్రిజనర్స్ని ఒక డిఫరెంట్గా చూస్తారు. వాళ్ళు మీకు సరిగ్గా బట్టలు ఫ్యామిలీ అందిస్తే ఆ బట్టలంతా తీసి ఏముందో సీక్రెట్గా అని తీసి పడేస్తారు. బుక్స్ అంతా కూడా ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత అందిస్తారు. ఒక ఉత్తరం రాసినా కూడా వెంటనే ఇయ్యరు. ఉత్తరం రాసినా కూడా చాలా స్క్రూటనైజ్ చేసి ఏం చేస్తే చాలా లేట్గా ఇస్తారు. నేను ఒకసారి యాక్చువల్గా ఒక ఉత్తరం రాసి ఒక చిన్న కార్టూన్ డ్రాయింగ్ వేసాను నేను. ఆ ఉత్తరం నాన్నకి ఒక 3 weeks దాకా కూడా ఇవ్వలేదు. ఏంటి అని అంటే ఆ డ్రాయింగ్లో ఏదో పెద్ద సీక్రెట్ కోడ్ ఉందని అనుకున్నారు వాళ్ళు. చాలా సరే మంచిదే నాన్న, అలా టైం వేస్ట్ అయింది, దీన్ని స్క్రూటనైజ్ చేసి అని నేను అన్నాను. కానీ నాన్న బాధపడ్డాడు నా లెటర్ ఇమీడియట్గా చదవలేకపోయాడని. సో అట్లాగా చాలా ఒక లేయర్స్లో హెరాస్మెంట్ ఉండేది. వాళ్ళని ఫ్రీగా మాట్లాడనిచ్చుకునేవారు కాదు. ఒక లెవెల్ హెరాస్మెంట్ మీరు చూసుకోవాలంటే నాగ్పూర్ జైల్లో హేమ్ మిశ్రా అని అదే నాన్న కేసులోనే వేరే ఒక జేఎన్యూ స్టూడెంట్ని పెట్టారు. ఇంకా 2 ఆదివాసీ అబ్బాయిలు విజయ్ టిక్రీ అండ్ పాండు నరోటే వాళ్ళిద్దరిని పెట్టారు, నాన్నని పెట్టారు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాస్త అని కోపంతో హేమ్ మిశ్రాని ఒక 1 monthలోనే వేరే అమరావతి జైల్లో పంపించేశారు, ఐసోలేట్ చేసి అందరినీ. సో ఇట్లాంటి లెవెల్లో చాలా చిన్న నుంచి పెద్ద హెరాస్మెంట్స్ నాన్న ఫేస్ అయ్యారు జైల్లో. దానికి ఎదురుగుండా మేము ఫేస్ అయింది ఏంటి, ఏం లేదు. మాకు ఇక్కడ చాలా సపోర్ట్ కూడా ఉంది. ఇంకా మేము ఎప్పుడూ ఎలోన్ ఫేస్ అవ్వలేదు. కొన్ని లో మూమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ కోవిడ్లో. ఎప్పుడు ఎవరిని కలవలేకపోయాము, నాన్నతో కూడా మాట్లాడలేకపోయాము. ఇంకా నాన్నకు కూడా అక్కడ ఆరోగ్యం జైలు లోపల చాలా పాడైపోయిందని లాయర్స్తో అట్లా విన్నాం మేము. కోవిడ్ వచ్చింది 2 times. కోవిడ్లో అందరూ చనిపోతున్నారు. నాన్నకి ఏమవుతుంది, హెల్త్ కండిషన్ ఎంత నాన్నది ప్రికేరియస్గా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్నకి, హెల్త్ కండిషన్ ఏమవుతుందని మేము చాలా భయపడ్డాము. కానీ ఇట్లాంటి చిన్న భయాలు మాకు. కానీ నాన్న బయటకు వస్తాడు అని ఎప్పుడు నాకు నమ్మకం ఉంది, మా అమ్మకి నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు ఎవరైనా కామన్ పర్సన్ కూడా ఆ కేస్ జడ్జ్మెంట్ ఛార్జ్ షీట్ని చదివితే ఏంటిది అని అనుకుంటారు మీరు. దీంట్లో ఏం క్రైమ్ ఉంది, ఏం ఎవిడెన్స్ ఉంది, ఏం చెప్పుతున్నారు ఇక్కడ అని అనుకునే ఒక అంశం ఉంటుంది. ఒక కథ లాంటిది కూడా సృష్టించలేదు. ఏదో ఇక్కడ దొరికిందన్నారు, ఆ దొరికిన దాంట్లో ఏమి ఎవిడెన్స్ అనే దాన్ని లెక్క చేయడానికి కూడా లేదు. అది ఆన్లైన్ అవైలబుల్ సోర్సెస్ అన్ని పెట్టి ఇదే ఎవిడెన్స్ అని అన్నారు. సో ఇట్లాంటి అంశాలు మీరు చూస్తే లైక్ అఫ్ కోర్స్ వీ సఫర్డ్ ఎ లాట్. ఐ మిస్ మై డాడ్ సో మచ్. ఇప్పుడు మాకు బయటకు వచ్చాక 7 months దొరికినాయి నాన్నతో. కానీ ఎంతైనా లైక్ వేరే వాళ్ళు మనల్ని ఎట్లా ట్రీట్ చేశారో దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోను. మంజిరా నాన్నగారి నేటివ్ ప్లేస్ అమలాపురం. అలాంటి ఆయన స్పెషల్ స్టేట్ కోసం, తెలంగాణ కోసం ఆయన మీటింగులు పెట్టారు, సభలు సమావేశాలు నిర్వహించారు. అయితే తెలంగాణ వచ్చే టైంకి 2014లో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అసలు తెలంగాణ గురించి ఆయన మీకేం చెప్తూ ఉండేవారు? సో నేను కూడా చిన్నప్పుడు చాలా మూమెంట్స్లో ఇట్లా పార్టిసిపేట్ అయ్యాను. అంటే లైక్ నన్ను తీసుకెళ్ళిపోయేవారు అక్కడ కదా, చూసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే ఏమట్లా సెపరేట్గా పెట్టలేరు కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ప్రొటెస్ట్ ఉన్నా నన్ను తీసుకెళ్ళిపోయేవారు. కాబట్టి నేను అక్కడ పాటలంతా వినేదాన్ని, గద్దర్ డ్యాన్స్లు పాటలంతా చూసేదాన్ని, అక్కడ ఇచ్చే వ్యాసాలు అదంతా కూడా వినేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. ఇంకా నాన్న యాక్చువల్గా వరంగల్ డిక్లరేషన్ రాయటంలో ఒక కీ రోల్. ఇది నాకు యాక్చువల్లీ చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. నాన్నెప్పుడు నేను ఇట్లా చేసానని నాకు చెప్పలేదు. ఒక ఫోటో ఉంది మా దగ్గర ఆల్బంలో, చాలా మంది ఉంటారు అక్కడ కూర్చుని, నాన్న ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ
నేను మాట్లాడితే మైక్ లాక్కున్నాను. ఆ ఫోటో ఉంది. ఈ ఫోటో ఎక్కడా అని నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అడిగితే అమ్మ చెప్పింది, వరంగల్ డిక్లరేషన్ అని ఒకటి జరిగింది 1997లో. నీకు ఒక 6 months అట్లా ఉంటాయి అప్పుడు ఆ, నువ్వు ఇట్లా మైక్ లాక్కున్నావు అని నాకు కథ చెప్పింది. అప్పుడు వరంగల్ డిక్లరేషన్ గురించి అమ్మ చెప్పింది నాకు. సో నాన్నని నేను చిన్నప్పుడు అడిగాను, నాన్న మనం ఇట్లా చేస్తాము తెలంగాణ గురించి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న పర్సనాలిటీ గురించి ఒక సింపుల్ విషయం చెప్పాలంటే, నాన్న ఇక్కడ అతన్ని నేను ఇక్కడ తెలంగాణ వేరేది ఇట్లా అని ఎప్పుడు అనుకునేవాడు కాదు. ఎప్పుడు దాకా మనుషులు పీపుల్ నీడ్ హెల్ప్, హీ విల్ హెల్ప్. అట్లాంటి భేదభావాలు డిఫరెన్సెస్ ఎప్పుడు పెట్టుకునేవాడు కాదు. నాన్న ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు చదువుకోవడానికి, ఎంఏ చేయడానికి వచ్చాడు నాన్న. అప్పుడు నాన్న చూసాడు ఇక్కడ ఒక క్లియర్ చాలా పెద్ద డివైడ్ ఉందని. నాకు నాన్న చెప్పాడు, ఇక్కడ చాలా చిన్న ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఓన్ చేయటం అనేది లేదు. వేరే స్టేట్ వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర సైడ్ వాళ్ళు చాలా పెద్ద ల్యాండ్ లార్డ్స్కి చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, ఇంకా చాలా పవర్ ఉంది ఇక్కడ. ఆ 2 regionsకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. యాస మాట్లాడేది వేరు, వాళ్ళు కల్చర్ డిఫరెంట్, చేసే తిండి ఫుడ్ డిఫరెంట్. అది కాకుండా కూడా ఇక్కడ ఉండే ఫార్మర్స్కి వాళ్ళకి రైట్స్ కావాలి. ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో వేరే అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏరియా ఇది, వాళ్ళ ఉండే ఊరుల్లో గ్రామాల్లో కూడా వాళ్ళకి జమీన్ లేదు, వాళ్ళకి ల్యాండ్ లేదు. అక్కడ వాళ్ళు పంటలు పండించుకున్నా కూడా ఒక కమిషన్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. అట్లా ఎందుకు ఉంది నాన్న, వాళ్ళే పండిస్తే వాళ్ళకే ఉండాలి కదా పంట అని నేను అన్నాను. కాబట్టే కదా మేము తెలంగాణ కోసం ఇక్కడ పోరాడుతున్నాము అని అన్నాడు నాన్న. ఆ కథ కూడా హిస్టరీ అంతా కూడా చెప్పాడు. నెహ్రూ ఇట్లా అందరికీ ల్యాండ్ ఇస్తాము అదంతా, ఆ హిస్టరీ అంతా కూడా చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ నాకు చిన్నప్పుడు చెప్తే ఇది అందరికంటే గుర్తుంది. తెలంగాణ జాతిపితగా చెప్పే కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారు. నాన్నగారు తెలంగాణ కోసం ఇంత పోరాడితే ఆయన ఈయన్ని విడుదల చేయించడానికి కనీసం ప్రయత్నించలేదు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నీకేమనిపిస్తూ ఉంటుంది మంజీరా? మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఏంటంటే నాగ్పూర్ సెంట్రల్ జైల్లో నాన్నకి చాలా కష్టమవుతుంది. ఇక్కడ చర్లపల్లి జైల్లో షిఫ్ట్ అవుతామని కూడా మేము ప్రిజన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కూడా పెట్టాము. కానీ వాటికి కూడా ఏమీ సమాధానం రాలేదు, ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. మేము కూడా చాలా నాన్నకి హెల్ప్ చేస్తారు అని అనుకున్నాము. కానీ పొలిటికల్ పార్టీలో మీరు జాయిన్ అయితే చాలామంది చాలా స్వార్థంగానే పనిచేస్తారు. ఎవరికి ఏ రూలింగ్ పార్టీకి ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ మనుషులకి చిన్న ఇట్లాంటి ప్రొఫెసర్కి సపోర్ట్ ఇవ్వాలి, హ్యూమన్ రైట్స్ అతనికి సపోర్ట్ ఇవ్వాలి అని అనుకోలేనట్టున్నారు కేసీఆర్ గారు అని అనుకుంటున్నాను నేను. మంజీరా అని ఎందుకు పేరు పెట్టారు నాన్నగారు మీకు? సో మంజీరా ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒక నది, గోదావరికి కూడా ట్రిబ్యూటరీ. వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినా కూడా ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యి ఇక్కడ మనుషులతో బాండ్ అయ్యి చాలా ఫీల్ అయ్యారు. సో మంజీరా అని ఒక నది ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి గోదావరిలో కలుస్తుంది అది. సో ఇక్కడికి ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి లింక్ ఆ నది ఇక్కడ అని నా పేరు పెట్టారు మంజీరా అని మా పేరెంట్స్. ఇంకా వాళ్ళిద్దరికి తెలంగాణ మూమెంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు స్టూడెంట్ టైం నుంచి కూడా చాలా పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాని తర్వాత కూడా నాన్న చాలా ప్రొటెస్ట్లు చాలా డిఫరెంట్వన్నీ పార్టిసిపేట్ చేశాడు. ఇంకా 2014లో డిక్లేర్ చేసాక కూడా నాన్న జైల్లోంచి ఉత్తరం రాశాడు మాకు. నాకు రాయలేదులే, అమ్మకి రాశాడు. మనం చిన్నప్పటి నుంచి ఒక కళలు చాలా కన్నాము, ఆ కళల్లో ఒక కళ పూర్తయిందని రాశాడు నాన్న. మంజీరా, మీ విషయంలో నాన్నగారి విషయం ఏంటి? మీరు ఎలా ఉండాలనుకున్నారు? మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది? ఫ్యూచర్ గురించి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నాన్న యాక్చువల్లీ ఏమి చెప్పేవాడు కాదు నాకు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. నేను చాలా చిన్నప్పుడు నాన్నని ఫోర్స్ఫుల్లీ కూర్చోబెట్టి డోరేమాన్ చూపించేదాన్ని. బోర్ అయిపోయినా చూసేవాడు. నా మాట ఎప్పుడు వద్దనేవాడు కాదు నాన్న. ఎంత కాంప్లికేటెడ్ విషయం అయినా, ఏదైనా పొలిటికల్ ఇష్యూ అయినా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. చిన్న పిల్లలకి అంతా అర్థమవుతుంది, పిల్లలకి అర్థం కాదు. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలని మేము చాలా అంశాలు చెప్పకుండా ఉంటే పిల్లలకి సొసైటీ అనేది ఏంటో తెలియదు. కాబట్టి కాస్త
తగ్గించి మాట్లాడినా కాస్త వేరేగా చెప్పినా పిల్లలకి సొసైటీ ఏంటో మనం తెలిపియాలని నాకు అన్ని కథలు చెప్పేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. కాబట్టి ప్రపంచం గురించి నేను తెలుసుకునే పెరిగాను చిన్నప్పటి నుంచి. ఇంకా నాన్న మా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు అడిగేదాన్ని, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటా, నీకోసం ఇలా చేయాలంటే నువ్వు ఏది ఇష్టమైతే నువ్వు చేసుకో, అదే నాకు ఇష్టం అందరికంట అని అన్నాడు. ఇప్పుడు కూడా నేను నాన్న బయటకు వచ్చాక అడిగాను, నాన్న ఏం చేయాలి నాన్న, ఇప్పుడు మనం ఇద్దరం ఏం చేద్దాం, నీకు ఏం చేయాలి నీకోసం నేను అని అంటే, నీ ఇష్టం, నీకు ఏం నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయి, నీకు సపోర్ట్ చేస్తానని అనేవాడు నాన్న. ఇంకా యాక్చువల్లీ నాకు కూడా అట్లా రిలీఫ్ వచ్చేది. లైక్ ఒకళ్ళు ఉన్నారు నా దగ్గర, నేను ఏం చేసినా సపోర్ట్ చేసేటట్టు నానున్నాడు నాకు అని నాకు చాలా హ్యాపీనెస్, ఇంకా రిలీఫ్ వచ్చేది. ఆల్ ద బెస్ట్ మంజీరా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ ఇంటర్వ్యూ. ఆల్సో ఫర్ ఆల్ దిస్, బికాజ్ నా నాన్న మెమొరీస్ నాకేం గుర్తుందో మిగతా వాళ్ళతో నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అతను ఎట్లాంటి మనిషో మిగతా వాళ్ళకి మీరు ఇట్లా మీ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ మెసేజ్ తీసినందుకు మీకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.